హలో స్వీట్ సోల్స్, వెల్కమ్ టు స్వీటీస్ లైఫ్. వీకెండ్ కదా, అలా ట్యాంక్ బండ్కి వెళ్దామని అఖిల్ని అడిగితే నిన్నే కదా ఎగ్జిబిషన్కి వెళ్ళింది అన్నా కూడా ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చా. అసలు రీజన్ చెప్తే పక్కా తిట్లు పడతాయి. అదేంటో మీకు కూడా తర్వాత చెప్తా. ఇప్పుడైతే ట్యాంక్ బండ్ చూసొద్దాం పదండి. ట్యాంక్ బండ్ మొత్తం రిపబ్లిక్ డే వైపుతో అద్దరిపోయింది. సెక్రటేరియట్, ఆ లేక్ వ్యూ, ఎన్టీఆర్ గార్డెన్స్, $125 అంబేద్కర్ స్టాచ్యూ అండ్ మన ఫేవరెట్ ప్రసాద్ ఐమాక్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఒక్క ప్లేస్కి వస్తే ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఎవరైనా హైదరాబాద్ విజిట్ చేయాలనుకుంటే ఈ ఒక డే కూడా అవసరం లేదు, హాఫ్ డేలో ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇదే ప్లేస్లో నర్సరీ మేళా జరిగింది, అప్పుడు వచ్చాము ఇక్కడికి. నెక్స్ట్ నర్సరీ మేళాకి పక్క మంచి వ్లాగ్ పెడతాను. ప్రస్తుతం ఇదే ప్లేస్లో రేపు రిపబ్లిక్ డే కోసం ఏర్పాట్లు అయితే అవుతున్నాయి. ట్యాంక్ బండ్ అంతా ఎంతో రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఎందుకో చాలా రిలాక్స్డ్గా, ఎక్కువ పీపుల్ లేకుండా కామ్గా ఉంది. పక్కనే నీరా కెఫే ఉంటుంది, అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే నీరా కెఫే. ఎంట్రన్స్లోనే తాడి చెట్టు నుంచి నీరా తీస్తున్నట్టు బాగా రిప్రజెంట్ చేశారుగా దీంట్లో. ఎంట్రన్స్లో ఈ లెఫ్ట్ సైడ్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. నీరా ఇంకా ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయన్నది అక్కడ ఒకటి పోస్టర్లో అతికించారు. వీళ్ళ దగ్గర నీరా, తాటి బెల్లం, తేనె ఇలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఈ 500 ml బాటిల్కి $150 ఛార్జ్ చేశారు. నీరా ఏం ఆల్కహాలిక్ డ్రింక్ కాదండి, ఇట్స్ అ వెరీ గుడ్ డ్రింక్. దీంట్లో విటమిన్ B, C అండ్ D కూడా ఉంటాయి. వేరే ప్యాక్డ్ జ్యూసెస్ కంటే ఇది చాలా బెటర్ హెల్త్కి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సేమ్ తాటి ముంజల్లో వాటర్ ఉంటాయి కదా లేత వాటిలో, అలా స్వీట్గా బాగుంది, రిఫ్రెషింగ్గా. మీలో ఎంతమంది నీరా టేస్ట్ చేశారో, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఈ కామ్ వాటర్స్లో ఆ లైట్ రిఫ్లెక్షన్స్, ఈ చెట్లు, ఆ బోట్ని కూడా పర్పుల్ లైట్తో డెకరేట్ చేయడం, వీటన్నిటి మధ్యలో మన నేషనల్ ఫ్లాగ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ బ్యూటిఫుల్ వ్యూకి బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా యాడ్ అయింది. పక్కనున్న రెస్టారెంట్లో ఎవరో ఏఆర్ రెహమాన్ సాంగ్స్ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. సరే, అక్కడే డిన్నర్ కూడా చేసి వ్యూని ఆస్వాదిస్తూ తినొచ్చు కదా అని వెళ్ళాం అక్కడికి. కానీ అక్కడికి వెళ్ళాక ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. వాళ్ళు 2 hours వెయిటింగ్ టైం అన్నారు. సో కొద్దిసేపు వెయిట్ చేద్దామా వద్దా అని కంటెంప్లేట్ చేసి లాస్ట్కి రిటర్న్ అయిపోదామని ఫిక్స్ అయ్యాం. కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది, బట్ స్టిల్ అ గుడ్ ఈవినింగ్. ఈ రెస్టారెంట్ వైబ్ మాత్రం చాలా బాగుందండి, ఎప్పుడైనా రావాలి ఫ్యూచర్లో. పక్కనే మన మంచి రెస్టారెంట్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాం, కానీ ఏమి ఎంత ఎగ్జైటింగ్ ఏం కనిపించలేదు. సరే, ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. మళ్ళీ ఆ బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తూ రిటర్న్ అయ్యాం. కానీ కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం, ఎలాగో వచ్చాం కదా అని అక్కడే మళ్ళీ అన్నీ చూస్తూ ఆ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఇంకో 1/2 hour అలా గడిపాం అక్కడే. ఈ పాయింట్లో అయితే అసలు ఎంత బాగుందంటే, బుద్ధుడి విగ్రహం, ఫ్లాగ్, సెక్రటేరియట్, ఇంకా అంబేద్కర్ గారి స్టాచ్యూ, అమరవీరుల స్తూపం అన్నీ కనిపిస్తున్నాయి ఒక్క పాయింట్ నుండి. ఆ యాక్చువల్ స్కల్ప్చర్స్ ఆర్ బిల్డింగ్స్ కంటే వాటి రిఫ్లెక్షన్స్ ఇంకా బాగున్నాయి, పెయింటింగ్స్ లాగా. ఎంత బాగున్నాయో చూడండి. నేను స్టార్టింగ్లో ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ లేవు ఇక్కడ. జస్ట్ ఆ బుద్ధుడి విగ్రహం అండ్ ఫ్లాగ్ ఉండేవి. ఈ సెక్రటేరియట్ ఇవన్నీ రీసెంట్ అడిషన్స్. నార్మల్ డేస్లో కంటే రిపబ్లిక్ డే కోసం డెకరేట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ. బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ హైదరాబాద్. టైం చూస్తే ఆల్రెడీ 10 దాటింది. సరే అని ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంకా వెళ్తుంటే దారిలో లక్కీగా పిస్తా హౌస్ కనిపించింది. ఇక్కడే డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం. అక్కడ మండి కూడా ఉందని తెలిసాక ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళాం. అంతా ఖాళీగా ఉంది ఎందుకంటే చాలా లేట్ కాబట్టి, బట్ స్టిల్ ఇట్స్ వెరీ పీస్ఫుల్. ఇది తీసుకుందాం వచ్చి చికెన్ తందూరి మండి.
చికెన్ ఓకేనా, మటన్ తీసుకుందామా? తిరిగి తిరిగి పిస్తా హౌస్ మండీకి వచ్చేసాం. చికెన్ తీసుకుందామా మటన్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను. పిస్తా హౌస్లో మండీ ఉంటుందని నేను అనుకోలేదు. నార్మల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్లేస్కి వద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ మండీ ఉంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్తా. మటన్ లెహం మండీ ఆర్డర్ చేసి పీసెస్ చిన్నగా వస్తే నేను అఖిల్ పీస్ ఒకటి నొక్కేద్దామని ప్లాన్ వేస్తున్నాను. ఇక్కడ మన మండీ వచ్చేలోపు మనకి హాట్ చికెన్ సూప్ సర్వ్ చేశారు. టేస్ట్ చూస్తున్నా ఎలా ఉంటుందో. బాగుంది. నేను ఇంట్లో చేసే చికెన్ సూప్కి సిమిలర్గా ఉంది. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఫైనలీ మన మండీ సర్వ్ అయింది. చూడడానికి అయితే డెలిషియస్గా ఉంది. క్వాంటిటీ కూడా ఓకే. పీసెస్ అయితే జ్యూసీగా ఉన్నాయి చాలా. మటన్ లమ్హా బిర్యానీ ఏదో పేరు కూడా మర్చిపోయా అప్పుడే. కడుపు నిండేసరికి బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు. బాగుంది. మీరందరూ కూడా వచ్చి తినండి. నార్మల్ అరేబియన్ మండీస్ అక్కడ ఇక్కడ తిన్నాను, కానీ నాకు ఇక్కడే నచ్చింది. లాస్ట్లో మీకు సీక్రెట్ చెప్తా అన్నాను కదా, అదేంటంటే నిన్న నేను ఎగ్జిబిషన్లో నా పర్స్ మర్చిపోయాను. అది చెప్పినప్పుడు అఖిల్ రియాక్షన్ అండ్ ఆ పర్స్ దొరికిందా లేదా అని తెలియాలంటే నా నెక్స్ట్ వ్లాగ్ చూడండి. టిల్ దెన్ బాయ్ బాయ్.